నమస్కారం, మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. చెప్పండి, ఏం చేస్తున్నారు, ఏంటి మా మేయర్ గారు కూడా మన చైర్మన్ గారు కూడా మంచి చేస్తున్నారు. ఇంకా కమిషనర్ గారు సర్టిఫికెట్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు సరిగ్గా నాకు ఇతర పెళ్లి ఇబ్బంది ఉంటుంది. కానీ అఫీషియల్గా చేయలేము. ఎంత చేయాలని ఒకసారి ప్లాన్ చేసి దానికి సపోర్ట్ తీసుకోవాలి. ప్రభుత్వంలో కూడా ఒకటి కేటగిరీ కింద పెడుతుంది. పేదవాళ్ళలో పేదవాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఇచ్చేదాన్ని ఇల్లు కడుక్కునేవాళ్ళు ఇస్తారు. ఆడబిడ్డలు ఏంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటే అస్సలు లేని వాళ్ళు ముందు కట్టుకోండి. ఇప్పుడు ఇస్తారు. ఎరా తల్లి, ఆడబిడ్డలు ఏంద్రా పని చేస్తున్నారా? మీకు మంచిగా కాదు, జనానికి మంచిగా ఉండాలి. మంచిగా చేసుకోండి. ఇల్లు ఏదన్నా మరీ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ విడతలో ఇల్లు ఇస్తేనే అసలు లేని వాళ్ళకి ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఈ పాలేరు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన నిజుల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదే రకంగా ఈ మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు, కార్పొరేటర్, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులతో రావడం జరిగింది. ప్రధానంగా ఈ కొత్తగా గ్రామాలను ఒక మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి దీన్ని భవిష్యత్తులో ఒక మంచి మున్సిపాలిటీగా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నదే నా యొక్క ఆలోచన, లక్ష్యం. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 100 కోట్లు ఇప్పటి వరకు శాంక్షన్ చేయటం జరిగింది. ఇది విశాలమైన మున్సిపాలిటీ. దానివల్ల చాలా వర్క్లు, మౌలిక వసతులు చాలా పెండింగ్ ఉన్నాయి. ప్రత్యక్షంగా ఈ మౌలిక వసతులను పరిశీలించి స్థానిక ప్రజలకి, నివసించే ప్రజానీకానికి ఏం అవసరమో ఒకసారి ముఖాముఖి వారితో చర్చించాలి అన్నది అధికారులతో కలిసి నేను రావటం జరిగింది. స్థానిక సమస్యల వారు, ఎందుకంటే ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మంచిగానే ఉన్నది, కానీ ఇల్లు కట్టుకోని ప్రాంతంలో ఉన్న ఏరియాలో చెట్లు అంటే పనికిరాని తుమ్మ చెట్లు లాంటివి పెరగటమే కాకుండా అది లో లెవెల్లో ఉండటం వలన వాటర్ స్టాగ్నేట్ అయ్యి, ఆ స్టాగ్నేట్ అయిన కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే ఇళ్ళు కట్టుకొని నివసించే వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం. ఆ వాటర్ని ఎలా డ్రైనేజ్ చేయాలనేది, దాంతోపాటు అంతర్గతంగా
కొత్త మున్సిపాలిటీ అయిన కారణంగా ఇంకా చాలా రోడ్లు డ్రైన్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ వాటర్ డ్రైన్ అప్ అవడంతో పాటు కొద్ది ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది. గతంలో ఈ ఎలక్ట్రికల్ లైన్స్ కూడా ఒక సిస్టమేటిక్గా లేని కారణంగా అక్కడక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించిన యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నదన్నది స్థానికులు చెప్పడం జరిగింది. వీటితో పాటు ఇది గిరిజన ప్రాంతం కొంత ఉంటుంది, దీంట్లో ట్రైబల్ ఉన్న కాలనీస్ ఎక్కువ ఉంటాయి. అదే రకంగా కమ్యూనిటీ వేజ్ కొన్ని బీసీ కాలనీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటికి ఇందిరమ్మ ఇళ్ళు లాంటి వారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొంతమంది హౌస్ సైట్స్ కావాలని కూడా అడగటం జరుగుతుంది. తప్పకుండా దాన్ని ఎలా షార్ట్అవుట్ చేయాలని, దాంతోపాటు ఒక మంచి కార్పొరేషన్గా మున్సిపాలిటీగా దీన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే అధికారులు ఒక 3-4 ప్లేసెస్లో పార్కులను కూడా డెవలప్ చేసే కార్యక్రమం చేపట్టారు. మోస్ట్లీ ఆ పార్క్స్ అన్నీ కూడా పరిశీలించాం. ఈ 31st అట్లా, ఈ ఆగస్టు 31st ఆల్మోస్ట్ అవి కంప్లీట్ కాబోతున్నాయి. ఏది ఏమైనా ఇంకా ఈ మున్సిపాలిటీని మరింత డెవలప్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రత్యేక ఫోకస్ స్థానిక శాసనసభ్యుడిగా పెట్టి అధికారులతో కూడా టైం టు టైం కోఆర్డినేట్ చేసుకొని డెవలప్ చేస్తామని కూడా తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.